హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నెలాఖరులోగా నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 10,954 గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు గాను ఇటీవల కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది కదా. అయితే ఇది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిందన్నమాట ప్రభుత్వం. అయితే ఇది ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకైతే కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలిపింది. అలాగే దీనికి సంబంధించినటువంటి విధి విధానాల ముసాయిదును అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి ఉన్నాడు కదా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అందజేసినట్లు కూడా సమాచారం అన్నమాట. అయితే ఇది అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యే లోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించినటువంటి ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయన్నమాట. ఎలాంటి విమర్శలకు కూడా తావి ఇవ్వకుండా పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగిలేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే అలా అయితే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే ఈ యొక్క విఆర్ఏ ఉంది కదా, ఈ యొక్క విఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందినటువంటి ఈ యొక్క విఆర్ఓలు సైతం కూడా పరీక్షలు రాయాల్సిందేనని నిర్ణయించినట్లు తెలిసిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. రాజీవ్ యువ వికాసం పథకం అన్నమాట. అయితే ఎందుకోసం ఒకసారి తెలుసుకుందాం. ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారన్నమాట. ఇందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి యొక్క నిరుద్యోగుల యువత ఉంటుంది కదా, వారికి రుణాలు మంజూరు చేయనున్నారన్నమాట ఈ పథకం కింద. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5 లక్షల మందికి 6,000 కోట్ల రుణాలను అంటే 60 నుంచి 80% వరకు రాయితీతో ఇవ్వనున్నారన్నమాట. అయితే ఒక్కొక్క లబ్ధిదారుడికి రూపాయలు 4 లక్షల వరకు మంజూరు కానుంది. అయితే దీనికోసం ఏప్రిల్ 5 వరకు అయితే ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ అయితే చేయబోతున్నారు. అలాగే ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ యొక్క పరిశీలన అయితే చేయనున్నారు. జూన్ 2న ఈ యొక్క రుణాలను ప్రభుత్వం అయితే మంజూరు చేయనుందన్నమాట. అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం ఉంది కదా స్కీము పథకం, దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఒకటి ఆధార్ కార్డు కావాలి, నెక్స్ట్ రేషన్ కార్డు కావాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఫోటో, అలాగే బ్యాంక్ అకౌంట్, అలాగే పాన్ కార్డు. ఇవి అయితే అవసరం అన్నమాట ఈ పథకానికి మనం అర్హులం అంటే అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు అంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు ఉంది కదా, అదైతే మారబోతుంది. దాని పేరుని ఏం పెడతారు, సురవరం పేరు అని అయితే పెట్టబోతున్నారు అనమాట. అయితే ప్రముఖ కవి అయినటువంటి ఉద్యమకారుడు, పరిశోధకుడు, అలాగే తెలంగాణ వైతాళికుడుగా పేరు పొందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పేరునైతే ఈ యొక్క వర్సిటీకి పెట్టనున్నారనమాట. అయితే ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి ఉంటుంది కదా, దానికి సవరణ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ యొక్క గత సెప్టెంబర్లో 20న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క సురవరం పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసింది కదా, అంటే పోయిన సంవత్సరం అనుకున్నారు పెట్టాలని. సో ఇది 10వ షెడ్యూల్లో ఈ వర్సిటీ ఉండడంతో ఇప్పటి వరకు పేరు మార్చలేదు. అయితే ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో సో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ పరిమితమైతే చేశారనమాట. సో ఇప్పుడు పొట్టి శ్రీరాములుగా పిలువబడుతున్న ఈ విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా అయితే మార్చబోతున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడ్మల్ నిలువురాళ్ళు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉంది కదా, ఇక్కడ ముడుమలలో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలోకి చోటు అయితే దక్కిందని చెప్పొచ్చు. అయితే వీటితో పాటు అశోకుని శాసన నిలయాలు, అలాగే చౌసట్టి యోగిని దేవాలయాలు వంటి 6 చరిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్ నామినేట్ అయితే చేయడం జరిగింది. వీటిని మార్చి 7 తాత్కాలిక జాబితాలోకి చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఉంటుంది కదా, ఇది ఎక్స్లో అయితే తెలిపిందన్నమాట. అయితే ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలోకి చేర్చాలి ముందస్తుగా అన్నమాట. అది ఈ ఏడాది భారత్ చేర్చిన జాబితాల్లో ఛత్తీస్గఢ్లోని కంగేరి వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది, అలాగే తెలంగాణలోని ముడుమల్ మెగాలిథిక్
ఈ మెన్హార్స్ పలు రాష్ట్రాల్లో అశోకుడి శాసన స్థలాలన్నమాట. అలాగే మౌర్య రూట్స్ పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు, అలాగే ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో బుందెల్లా రాజ్భవనాలు కోటలు అయితే ఉండడం జరిగాయన్నమాట. వీటితో పాటు భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలోకి చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం ఎంతకు చేరింది? 62కి అయితే చేరడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులు అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ శాసనసభలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు అలాగే బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ప్రవేశపెట్టారనమాట. ఈ యొక్క దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండ సురేఖ అయితే ప్రవేశపెట్టారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ తదుపరి సీఎస్గా రామకృష్ణరావు అంటూ రావడం అయితే జరిగింది. మరి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారు? శాంతి కుమారి అయితే ఉన్నారు కదా. అయితే ఆమె పదవి కాలం అయితే ముగియబోతుంది వచ్చే నెలలో ఏప్రిల్తో. సో ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్గా ఎవరు రాబోతున్నారంటే కె రామకృష్ణరావు పేరునైతే ప్రభుత్వం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇతను 1980 బ్యాచ్కి చెందిన అతను అన్నమాట. ఇతను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. రామకృష్ణరావు పదవి కాలం ఈ ఆగస్టుతో ముగియనుందన్నమాట. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అంటే 12 బడ్జెట్లను రూపొందించి రికార్డ్ అయితే సృష్టించారనమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 19న బ్రిటన్ పార్లమెంట్లో చిరంజీవికి సన్మానం అంటూ రావడం అయితే జరిగింది. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్నమాట, అందించనుంది బ్రిడ్జ్ ఇండియా. సో మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కిందని చెప్పొచ్చు. సినీ రంగానికి సమాజానికి 40 ఏళ్లుగా అందిస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా మన మెగాస్టార్ చిరంజీవిని సన్మానించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ఎంపీలు తెలిపారు. అయితే ఈ నెల 19న అంటే రేపటి రోజునే బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఈ సత్కార కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే ఈ ప్రోగ్రాంలో అధికార లేబర్ పార్టీకి చెందినటువంటి స్టాక్ ఫోర్డ్ ఎంపీ ఈ యొక్క నవేంద్ర మిశ్రా, సోజన్ జోసెఫ్, బాబా బ్లాక్మెన్ తదితర ప్రముఖులు అయితే హాజరు కానున్నారు. అదే కార్యక్రమంలో మెగాస్టార్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందించేందుకు ఈ యొక్క బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఉంటుంది కదా పేర్కొందన్నమాట. రాజకీయాలు, కల్చర్పై చిరంజీవి బలమైన ప్రభావం చూపారని బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే సినిమా, ప్రజాసేవ, దాతృత్వం ద్వారా చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అయితే అందజేస్తున్నట్లు వివరించారు. అయితే బ్రిటన్కు చెందిన ఈ యొక్క బ్రిడ్జ్ ఇండియా సంస్థ పబ్లిక్ పాలసీలు రూపొందిస్తుంటుందన్నమాట. అయితే అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించినటువంటి విజయాలు ఉంటాయి కదా, అవి సమాజంపై చూపించిన ప్రభావాలను మరింతగా ప్రచారం చేయడం కోసము వారికి పురస్కారాలు అందజేస్తూ కూడా ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్ ఇండియా తొలిసారిగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేస్తుండగా తొలుత అందుకుంటున్నది ఎవరంటే చిరంజీవి కావడం విశేషం అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర పండుగగా మొల్లా జయంతి అంటూ రావడం అయితే జరిగిందన్నట్టు. మన ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ తెలుగు కవయిత్రి అయినటువంటి మొల్లా జయంతిని గురువారం నాడు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందన్నట్లు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు కూడా పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడీకి మారిషస్ అత్యున్నత పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీని మరో అంతర్జాతీయ పురస్కారం అయితే వరించిందని చెప్పొచ్చు. మారిషస్ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులం ప్రధాని మోడీకి ప్రదానం అయితే చేశారన్నట్లు. ఇండియా మారిషస్ మధ్య ఉన్నటువంటి సంబంధాల పటిష్టతకు చేసిన విశేష కృషికి గాను మోడీకి ఈ అవార్డు అయితే సత్కరించారన్నమాట. అయితే ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా 5వ విదేశీ నేతగా మన మోడీ ఘనత అయితే సాధించారని చెప్పొచ్చు. 1992లో మార్చి 12న మారిషస్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోడీతో కలిపి 5గురు విదేశీ ప్రముఖులకు ఈ పురస్కారాన్ని అయితే ప్రదానం చేశారన్నట్లు. ఈ పురస్కారాన్ని మొదటిసారిగా 1998లో జాతీయ వివక్ష పోరాట యోధుడు నెల్సన్ మండేలా అయితే అందుకున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ప్రధాని మోడీ శ్రీలంక పర్యటన అంటూ రావడం అయితే జరిగింది. ప్రధాని మోడీ వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్నారన్నమాట. బడ్జెట్ కేటాయింపులపై శ్రీలంక పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ దేశ విదేశాంగ మంత్రి విజిత్ హెరత్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిశనాయకే ఢిల్లీ పర్యటన సందర్భంగా కుదిరినటువంటి ఒప్పందాలు ప్రధాని మోడీ రాకతో ఓ కొలిక్కి వస్తాయని ఆయన అయితే తెలిపారన్నట్టు. అయితే పొరుగు దేశమైన భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాం, మా మొదటి విదేశీ పర్యటన కూడా భారత్కే వెళ్ళాం అంటూ
అక్కడ అనేక ద్వైపాక్షిక సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ భారత ప్రధాని మోడీ ఏప్రిల్ ఆరంభంలో శ్రీలంకలో పర్యటించి సంపూర్ సోలార్ పవర్ స్టేషన్ ప్రారంభిస్తారన్నట్లు. అయితే అంతేకాకుండా అనేక అవగాహన ఒప్పందాలపై కూడా సంతకాలు జరుగుతాయని హెరత్ వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కూనో జాతీయ పార్కులో మరో చీతా 4 పిల్లల విడుదల అంటూ రావడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు కదా గామని అనే చీతాతో పాటు దాని 4 పిల్లలను కూడా సోమవారం ఎన్క్లోజర్ నుంచి ఖజూరి అటవీ ప్రాంతంలోకి అయితే వదిలిపెట్టారన్నట్లు. దీంతో ఈ పార్కులో ఇప్పటి వరకు బయటకు వదిలిన చీతాల సంఖ్య ఎంతకు చేరింది? 17కి అయితే చేయడం జరిగింది. ఇంకా 9 చీతాలు ఎన్క్లోజర్లోనే ఉన్నాయి. మొత్తంగా 26 చీతాల్లో 14 ఈ పార్కులోనే జన్మించాయి అన్నట్లు. అయితే దేశంలో చీతాల సంఖ్యను పునరుద్ధరించడానికి ఈ యొక్క ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే కదా. అందులో భాగంగానే 2022లో సెప్టెంబర్లో నమీబియా మరియు 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి చీతాలను కూనో జాతీయ పార్కు అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెస్ట్ అట్లాస్ జాబితాలో భారతీయ గార్లిక్ బటర్ నాన్కు మొదటి స్థానం అంటూ రావడం జరిగింది. తమిళనాడు పరోటాకు 6వ ర్యాంక్ అన్నమాట. అయితే ఒక ప్రముఖ ఆహార ప్రయాణ సంస్థ టెస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ జాబితా విడుదల చేసిందన్నట్లు. ఇందులో భారత్కు చెందిన గార్లిక్ బటర్ నాన్కు మొదటి స్థానం లభించింది. తమిళనాడులో దొరికే పరోటాకు 6వ ర్యాంకు దక్కడం జరిగిందన్నమాట. ఉత్తరాది పరోటాకు 18వ ర్యాంకు దక్కాయి. ఈ జాబితాలో భటూరే వంటకం 26వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా ప్రమాణ స్వీకారం అంటూ రావడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా ఈ యొక్క బగ్చి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. ఈ యొక్క జస్టిస్ జోయ్ మాల్యా బగ్చి ఈ యొక్క ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా అయితే కొనసాగారన్నమాట. ఆయన నియామకంతో సుప్రీంకోర్టులో ఇప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు చేరింది? 33కి అయితే చేరడం జరిగింది. జస్టిస్ జోయ్ మాల్యా బగ్చి 6 ఏళ్లకు పైగా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అయితే కొనసాగనున్నారు. ఆ వ్యవధిలో ఆయన సీజేగా పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. ఇస్రో చైర్మన్ వెల్లడి. చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే ఈ యొక్క చంద్రయాన్ 5 మిషన్కు కేంద్రం అయితే ఆమోదం తెలిపిందని చెప్పొచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో చైర్మన్ ఇప్పుడు ఎవరు? వి నారాయణ కదా. ఇంతకుముందుకు ఎవరు ఉండే? సోమనాథ్ ఉండే. ఇప్పుడు ఎవరు వచ్చారు కొత్తగా? జనవరి 14 నుండి వి నారాయణ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈయన ఏం చెప్పాడు? ఆదివారం నాడు చంద్రయాన్ ప్రాజెక్ట్ 5ని మొదలు పెట్టబోతున్నామని కూడా తెలిపాడు అనమాట. సో ఈ 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను జాబిలిపై దించామని ఆయన పేర్కొన్నారు. అలాగే చంద్రయాన్ 5లో కూడా ఆ మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని కూడా వెల్లడించారు. అయితే జపాన్తో మనం చేస్తా ఉన్నామంట ఈ ప్రాజెక్ట్ని. జాబిలి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ను 2027లో ప్రయోగిస్తామని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతరిక్ష అవసరాల కోసం 32 బిట్ మైక్రో ప్రాసెసర్ అంటూ రావడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం చండీగఢ్లోని సెమీకండక్టర్ లాబొరేటరీలో SCL అంటే సంయుక్తంగా 32 బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి అయితే చేశాయన్నట్లు. దీన్ని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. అయితే ఈ సాధనానికి విక్రమ్ 3201 అనే పేరు కూడా పెట్టారన్నట్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శని గ్రహానికి 274 ఉపగ్రహాలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే సౌర కుటుంబంలోని మిగిలిన గ్రహాల కంటే శని గ్రహానికి ఉపగ్రహాలు ఎక్కువ. అయితే ఇప్పుడు వాటి సంఖ్య మరో 128 పెరిగి 274 అయితే చేరుకుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు ఉంటారు కదా, లారా నికోల్ డ్రిసెస్ అయితే తెలిపారు. ఇటీవల తైవాన్లో జరిగిన అకాడమిక్ ఈ యొక్క సినికాల్లో ఎడ్వర్డ్ ఆస్టన్ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం కనుగొన్న పరిశోధనలను అంతర్జాతీయ ఖగోళ సమైక్య గుర్తించిందన్నట్టు. దీంతో శని గ్రహానికి కొత్తగా మరో 128 ఉపగ్రహాలు పెరిగినట్లయింది. కాగా శని గ్రహం తొలి ఉపగ్రహం టైటాన్ను డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ యూజ్ అయితే గుర్తించారన్నమాట. ఇప్పుడు ఎన్ని ఉపగ్రహాలు? మొత్తం శని గ్రహానికి 274 ఉపగ్రహాలు అయ్యాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.